కీచకుడిని భీముడు రాత్రివేళ సంహరించాడని భారతము ప్రస్తావిస్తుంది. ఇలా రాత్రివేళ సంహరించడం అనేది రాజధర్మమేనా? భీముడు కీచకుని రాత్రిపూట సంహరించడం అనేటువంటిది తప్పనిసరి. రాత్రిపూటే సంహరించవలసిన ఆవశ్యకత ఉన్నది. పగటిపూట అయితే సంహరించేటువంటి అవకాశం 3 కారణముల చేత లేదు. కామోద్రిక్తమైనటువంటి వాంఛలను తీర్చుకోవడానికి ఆనాటి కాలంలో కేవలం నిశా సమయమునే ఉపయోగించేవారు, కానీ పగటి సమయాన్ని ఎంచుకునేవారు కారు. ఆహార నిద్ర మైథునం త్యజేత్ అని చెప్పబడి ఉన్నది. కొన్ని సమయములలో కొన్ని పనులు చేయరాదు. కనుక ఆ కామోద్రిక్తమైనటువంటి కర్మలను ఆచరించడానికి కావలసినటువంటి సమయం నిశా సమయం. ఇక్కడ కీచకుణ్ణి ఆ నర్తనశాలకు రప్పించాలి అంటే, ఎవరికీ కనపడకుండా ద్రౌపది అక్కడికి రావాలి అంటే నిశా సమయమే రాగలుగుతుంది తప్ప మిగిలిన సమయాల్లో రాలేదు. ఆ కారణం చేత రాత్రే రమ్మనమని చెప్పాలి. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏమయ్యా, కేవలం కీచకుణ్ణి సంహరించవలసినటువంటి వాడు భీముడే. ఇంకొకరి చేత కీచకుడు సంహరింపబడే అవకాశం లేదు. కారణం ఏమంటే 5 మహాబలశాలులు ఉన్నారు భారత గాథలో. బకాసురుడు, కీచకుడు, భీమసేనుడు, జరాసంధుడు, దుర్యోధనుడు. ఈ 5లో 6వ వారు వచ్చి ఈ 5లో ఒకరిని సంహరించే అవకాశం లేదు. ఆ కారణం చేత మొదటిసారిగా ఎవరు ఇంకొకరిని సంహరిస్తారో వారి చేతిలోనే మిగిలిన 3 కూడా సంహరింపబడాలి. ఏకచక్రపురంలో భీమసేనుడు బకాసురుణ్ణి సంహరించాడు. కనుక ఇప్పుడు కీచకుడు కూడా ఎవరి చేత సంహరింపబడాలి అంటే భీముని చేతనే సంహరింపబడాలి. ఆ భీముడు వచ్చి సంహరించాలి అంటే పగటిపూట మొత్తం అంతా అతడు పాకశాలలో వంట చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. రాత్రిపూట మాత్రమే కుదురుతుంది కనుక రాత్రిపూటే వెళ్ళి సంహరించాలి. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం చాలా విలువైనటువంటిది సమాధానం. ఇది అసలు అతడు అప్పుడు రాజు కాదు. రాజనీతిని అనుసరిస్తే రాత్రిపూట చంపకూడదు, కానీ అతడు రాజు కాదు, ఒక సేవకుడుగా ఉన్నాడు అక్కడ విరాట్ రాజు గారి కొలువులో. తాను రాజు అయితే, రాజుగా ఉంటే అప్పుడు చంపకూడదు అనేటువంటిది ఆలోచనకు రావాలి. కనుక ఇతడు సేవకుడుగా కేవలం వలలుడు అనే పేరుతో వంట చేసేవాడుగా ఉన్నాడు కనుక కాల నియమం అనేటువంటిది అతడికి లేదు. ఎప్పుడు ఆగ్రహం కలిగితే అప్పుడు వాడి మీద కక్ష తీర్చుకోవచ్చు. ఆ కారణం చేత రాత్రిపూటే సంహరించారు.